అల్హమ్దులిల్లా నమాజు నిధులు. నంబర్ 12 నమాజు కొరకు వేచించు ఘనత. ఇది నమాజు ఘనతకు సమానం. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మీలో ఒక వ్యక్తి నమాజు కొరకు వేచి ఉన్నంత కాలం నమాజు చేస్తున్న పుణ్యం పొందుతాడు. బుఖారీ 659, ముస్లిం 649. దైవదూతల ఇస్తిగ్ఫార్, క్షమాభిక్ష. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు. మనిషి ఎంతవరకు నమాజు చేస్తున్న స్థలంలో కూర్చొని ఉంటాడో అంతవరకు అతనికి నమాజు చేస్తున్న పుణ్యం లభిస్తుంది. అతను అక్కడి నుండి లేచిపోనంత వరకు లేదా అపాన వాయువు వెడిలే వరకు దైవదూతలు అతని కొరకు ఇలా దీవిస్తూ ఉంటారు, ఓ అల్లా ఇతన్ని క్షమించు, ఓ అల్లా ఇతన్ని కరుణించు. ముస్లిం 649, బుఖారీ 176. పాపాల మన్నింపు, స్థానాల రెట్టింపు. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను ఉద్దేశించి ఇలా అడిగారు, పరమ ప్రభు అయిన అల్లా ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో నేను మీకు తెలుపనా? దానికి సహచరులు, తప్పక తెలుపండి ప్రవక్త అని వదిలిచ్చారు. అప్పుడు ప్రవక్త బోధించారు, వాతావరణం పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ వుదు పూర్తిగా చెయ్యడం, మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వేయడం, ఒక నమాజు తర్వాత మరో నమాజు కొరకు నిరీక్షించడం. ఇది రిబాత్తో సమానం. ముస్లిం 251. ఈ హదీసు భావం వెనుక ఎపిసోడ్లో గడిసిపోయింది. తప్పకుండా అవి వినే ప్రయత్నం చేయండి.